కనపరిచాం. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈ సమయంలో ధ్యానం చేద్దాం. వర్ధిల్లుట అనేటువంటి అభివృద్ధిని గురించి కొన్ని విషయాలు తెలియజేయాలని దేవుని చేత ప్రేరేపించబడి ఉన్నాను. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకొని అందులో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన యెడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందెదవు. దేవునికి మహిమ కలుగునుగాక. యోబు తెలియజేస్తున్న మాట ఏంటంటే, సర్వశక్తిమంతుడైన దేవుని వైపు మనము తిరగాలి. గడిచిన దినాల్లో నేను ఒక వాక్యం చెప్పాను కదా. ఏం చెప్పాను? మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతానన్నాడు. దేవుని వైపు మనం తిరగాలి, తర్వాత దేవుడు మన వైపు తిరుగుతాడు. అంటే దేవుని చూడని ఒక క్షణం కూడా ఉండలేని వాడు. దేవుడు మనను చూడని ఒక క్షణం కూడా ఆయన ఉండలేడు. దీన్ని చిన్న బిడ్డలో తల్లిదండ్రుల దగ్గర మనం పోలిస్తే అక్కడ చాలా మంచి సందేశం మనకు వస్తుంది. ఏమిటంటే, చిన్నపిల్లలు 1 గంట సేపు తల్లిని చూడలేని పిల్లలు, 1 గంట సేపు పిల్లలను చూడలేని తల్లిదండ్రులు. ఎందుకు అంత అనుబంధం అంటే, దేవుడు పెట్టాడు వాళ్ళ మధ్యలో అంత అనుబంధాన్ని. 1 గంట సేపు కూడా పిల్లలు తల్లిదండ్రులను చూడలేక, ఆ గంట సేపు తల్లిదండ్రులు దూరం అయిపోయిన సందర్భాన్ని ఆ పిల్లల మనసుకు తెలుస్తుంది. కొంచెం పెరిగి తిల్లాడిన పిల్లలు కాదు, చిన్న పిల్లలు, పాల్దాగే పిల్లలు తల్లి కోసమే తల్లడిల్లినట్టుగా మనము మన ప్రభు అయిన దేవుని కొరకు తల్లడిల్లే మనసు మనకు రావాలి. పసిబిడ్డ తల్లిదండ్రులు దూరం అయిపోయే ఆ బాధ, దూరం అయిపోయినప్పుడు ఉన్న బాధ, పరలోకమందున దేవుడు మనకు దూరం అయిపోయినప్పుడు కూడా అదే బాధ మనకు రావాలి. దేవుడు కూడా పిల్లలు ఏ కారణము చేతనో దూరంగా ఉన్నప్పుడు తల్లి కూడా ఆ పిల్లల విషయంలో ఎలా బాధ కలిగి ఉంటుందో, పరలోకమందున దేవుడు కూడా దేవుని పిల్లలమైన మనము ఆయా సందర్భంలో దేవునికి దూరమైపోయినప్పుడు కూడా పరలోకమందున దేవుడు కూడా దూరమైపోయిన వారిని గురించి ఆయన చింతిస్తున్నాడు, ఆయన ఆలోచిస్తున్నాడు, ఆయన బాధపడుతున్నాడు, ఆయన ఏడుస్తూ ఉన్నాడు కూడా. దేవునికి మహిమ కలుగునుగాక. తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి దగ్గర తనకు రావాల్సిన ఆస్తినంతా కూడా సమకూర్చుకొని దూర దేశానికి వెళ్ళి, దూర ప్రాంతానికి వెళ్ళి, దూర వ్యాపారము చేసి ఆస్తినంతా పాడు చేసుకొని, తినడానికి తిండి లేక, వస్త్రాలు కూడా లేక, కాళ్ళకు చెప్పులు లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో తండ్రిని గుర్తు చేసుకొని తండ్రి కొడుకు వెనక్కి రావాలని తీర్మానం చేసుకున్నప్పుడు, అంతకంటే ముందు ఒక తండ్రిగా ఆ కుమారుని కొరకు తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. నా కుమారుడు ఇదే మార్గంలో పోయినాడు, తప్పించుకొని నన్ను విడిచి నాకు దూరంగా వెళ్ళిపోయినాడు, అయినా నా ప్రేమ వాడిని అత్తుకొని ఉంది. అయినను ఏదో ఒక రోజు నా ప్రేమ గుర్తొచ్చి, నా విలువ గుర్తొచ్చి, నా గర్వం గుర్తొచ్చి
నా అవసరత పడి నా కుమారుడు ఏదో ఒక రోజు ఇదే రూట్లో వస్తాడని తండ్రి తన కుమారుని కొరకు ఎదురు చూసినట్టుగా మన పరలోకమున్న దేవుడు కూడా దేవుని పిల్లలమైన మనము ఏదో విషయంలో దేవునికి దూరం అయిపోతే ఎదురు చూస్తూ ఉంటాడు, నా కుమారుడు ఆ తప్పు తెలుసుకొని తిరిగి వస్తాడు నా దగ్గరికి అని. దేవునికి మహిమ కలుగునుగాక. అదే సర్వశక్తిని వైపు మనము తిరిగిన ఎడల దేవుని వైపు మనము తిరగాలి. దేవుని వైపు తిరిగి ఏం చేయాలంటే నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన మనం అభివృద్ధి పొందుతాం. మన అంశం ఏంటంటే అభివృద్ధి అనేటువంటి పదము మన మైండ్లో ఖచ్చితంగా ఫీడ్ అయిపోయింది. దీని గురించి అనేకులు మాట్లాడుతూనే ఉంటారు. దేశ నాయకులు అనుకుంటారు దేశం అభివృద్ధి చేయాలని, రాష్ట్ర నాయకులు అనుకుంటారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, జిల్లా నాయకులు అనుకుంటారు జిల్లాను డెవలప్మెంట్ చేయాలని, తాలూకా మండలాన్ని అనుకుంటారు ఆ నాయకులు దాన్ని డెవలప్మెంట్ చేయాలని. ఏం చేయాలని? అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అభివృద్ధి అనేది ఉన్నదాన్ని రెట్టింపు చేసుకోవడమే అభివృద్ధి. చదువులలో అభివృద్ధి, ఉద్యోగములో అభివృద్ధి, వ్యాపారములో అభివృద్ధి, చేసుకునే కూలి పనులో అభివృద్ధి. ఏ బిజినెస్ చేసినా, ఏ చిన్న పని చేసినా దాంట్లో ప్రతి ఒక్కరూ ఆశించేది ఏమిటంటే అభివృద్ధి. ఇప్పుడున్న వ్యాపారం చాలదు, నేను ఇంకా ఎక్కువగా చేయాలి. ఇప్పుడున్న ఉద్యోగం చాలదు, నాకు ప్రమోషన్లు కావాలి. ఇప్పుడున్నటువంటి ఈ జీతం నాకు సరిపోదు, ఇంకా పెరగాలి. అభివృద్ధి అనేది ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అభివృద్ధిని ఆశించని మానవుడు ప్రపంచంలో ఎవరు కూడా ఉండరు. అభివృద్ధి కావాలి. అయితే ఆ అభివృద్ధి అనేటువంటిది ఎలా వస్తుంటే అది దేవుడు కలగ చేస్తే తప్ప ప్రపంచంలో ఏ మనుషుల ద్వారా కూడా రాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంప్లాయీస్ ప్రమోషన్ల కొరకు లంచాలు ఇచ్చుకునేటువంటి వారు ఉన్నారు. చేసేటువంటి ఆ డ్యూటీ ఏ ప్రాంతంలో చేస్తున్నారో ఆ ప్రాంతం నచ్చి అదే ప్రాంతంలో నిలబడి చేయడానికి, మరొక ప్రాంతం ట్రాన్స్ఫర్ కాకుండా అక్కడే ఉండడానికి డబ్బులు ఇచ్చి అక్కడ నిలవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అది తప్పో రైటో ఇప్పుడు తీర్పు తీర్చడానికి ఇక్కడ నేను నిలవలేదు. దేవుని మహిమ కలుగునుగాక. అంటే అర్థం ఏంటంటే అక్కడే స్థిరంగా నిలబడాలి, అక్కడనే అభివృద్ధి పొందాలి. ప్రమోషన్లు అయితే రావాలి కానీ ఏమొద్దంట, ట్రాన్స్ఫర్ వద్దు. దేవుని మహిమ కలుగునుగాక. అంటే అది ఏదైనా కూడా దేవుడు ఇచ్చిన తర్వాత దేవుడు ఒక లెటర్ ఇచ్చినంటే దాన్ని పాస్ చేయడానికి, దాన్ని డిలీట్ చేయడానికి ఎవరి చేత కూడా కాదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఇది సాధారణంగా ఉన్నటువంటి ప్రజల్లో, దేవుని సేవకులు కూడా అభివృద్ధి ఉంటుంది. ఏముంటుంది? అభివృద్ధి. నాకు కూడా ఆశ ఉంది అభివృద్ధి. ఈ మందిరం పని అంతా పూర్తి చేసి, ఈ మందిరం ప్రారంభోత్సవం చేసి, ఇక్కడ అనేకమైన ఆత్మలతో నింపి, నాకులాగా తయారై వాక్యం చెప్పుకున్న వాళ్ళు ఇక్కడ ఒక తయారైతే నేను ఇక్కడ వదిలేసి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోవాలని నాకు ఆశ ఉంది. నేను ఇక్కడే స్థిరంగా ఉండాలని నాకు లేదు. ఇంకోసాటికి వెళ్ళి ఇంకొకసాట ఇలాగనే కష్టపడి మందిరం కట్టి ఇక్కడ సేవ చేయాలని ఆశ ఉంది నాకు. దేవుని మహిమ కలుగునుగా. ఇది అభివృద్ధి. అభివృద్ధి అనే పదం మన జీవితంలో నెరవేర్చబడాలంటే దానికి కింద యోబు భక్తుడు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తాంటే, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించాలి. అప్పుడేమొస్తా అంట? అభివృద్ధి వస్తుంది. ఏం దూరం చేయాలంట? గుడారం అంటే ఏంటి? హృదయం. గుడారం అంటే ఈ హృదయం. అయితే ఇక్కడ ఏముండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు? దుర్మార్గత అనేది ఉండకూడదు. దుర్మార్గత అంటే అర్థం ఏంటి? ఇక్కడ ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, అది చదువుకుందాం మనం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవెలా చనిపోదువు. ఏమంట? అధికముగా దుర్మార్గ పనులు చేయకు, బుద్ధిహీనముగా తిరగవద్దు,
నీ కాలమునకు ముందుగా నువ్వు ఎలా చనిపోతావు అని అన్నాడు. గమనించండి, ఈ దినాల్లో ఎంత దుర్మార్గ పనులు ప్రపంచంలో భూమి మీద మనుషులలో జరుగుతున్నాయంటే ఊహించుకుంటే కూడా భయం పుడుతుంది. అంత ఘోరాది ఘోరముగా మానవ హృదయంలో కలుగుతూ ఉన్నాయి. ఈ మధ్య నిన్న వారంలో అనుకున్న రంగారెడ్డి జిల్లా అనే ప్రాంతం, తెలంగాణ ప్రాంతంలో ఒకతను భార్యని చంపాడు. తెలుసా మీకు? ఎలా చంపినాడండి? చరిత్రలో భార్యలు చంపిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇలాగ చంపినోడు నా జీవితంలో, నా ఎక్స్పీరియన్స్లో నేను వినలేదండి. ఎలా చంపాడు తెలిసిన? ఆమెను భయంకరమైన కర్ర తెచ్చుకొని కొడితే కింద పడిపోతే అంతో ఇంతో ప్రాణం ఉంటుంది, కానీ ఆ ప్రాణం ఉండగానే ఏం చేశాడు? మటన్ షాపులో మటన్ కొట్టే ఉంటుంది కదా కత్తి, ఆ మొద్దు కత్తిని తీసుకొని వచ్చి మటన్ ముక్కలు కొట్టినట్టుగా కొట్టాడండి. భార్యని ముక్కలు ముక్కలుగా కొట్టి పప్పు వండుకునే కుక్కర్లో ఆ మాంసంగా మార్చిన ముక్కలన్నీ కుక్కర్లో ఉడికించి బయటికి తీసి మళ్ళీ దాన్ని బయట ఎండబెట్టి ఆరబెట్టి దాన్ని పొడి చేసి ఒక నదిలో పారేశాడండి ఆయన. ఎంత దుర్మార్గంగా మనుషులు తయారైపోతున్నారో మీరు ఆలోచించండి. సాటి భార్య తనతో పాటు జీవితాన్ని పంచుకొని జీవించాలని తీర్మానం చేసుకొని ఎన్నో ఆశలు, కుటుంబాన్ని వదులుకొని, తల్లిదండ్రులు వదులుకొని, నీవే నా సర్వస్వం, నీవే నా జీవితం అని తోడు నీడగా ఎమ్మడొచ్చిన భార్యను అంత కిరాతకంగా చంపాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత ఘోరంగా ప్రపంచం తయారైపోతుందో మీరు ఆలోచించండి. ఎంత కష్టం దొరుకుతుంది. ముక్కలు కొట్టడం ఏంది, ఉడకబెట్టడం ఏంది, ఎండబెట్టడం ఏంది, పొడి చేయడం ఏంది, సముద్రంలో కలపడం ఏంది, అంత కక్షణ. అదే దుర్మార్గ పనులంటే. అధికముగా దుర్మార్గ పనులు చేయ, అధికంగా అంటే కొద్దిగా చేయమని కాదు అర్థం. అధికంగా దుర్మార్గంగా పనులు చేస్తే కాలానికి ముందే చేస్తావు, అది బైబిల్ చెప్పే సత్యం. కాలానికి ముందు చావడం అంటే అర్థం ఏంటి అని అంటే, దేవుడు మనకు 70 సంవత్సరాల ఆయుష్ పెట్టినాడు. ఈ 70 సంవత్సరాల ఆయుష్లో ఎలా బ్రతకాలనేది కూడా దేవుడు నిర్ణయిస్తాడు, దేవుడు నడిపిస్తాడు. దాని అంతట్లా పక్కన పెట్టేసి ఇలాగ దుర్మార్గ పనులు చేసుకుంటూ పోయి దుర్మార్గంగా ప్రవర్తించి దేవుని దృష్టిలో దోషులుగా మారిపోయి తన జీవితంలో సమాధానం లేక, నెమ్మది లేక, కొట్టుమిట్టులాడుతూ ఏం చేసుకుంటా అంటే, ఇంకా నా జీవితం ఇంకా చాలు, ఇంకా బతికింది చాలు, ఇంకా సాధించింది చాలు, ఇంకా బ్రతికి నేను సాధించింది ఏమీ లేదు, చస్తే బాగుంటుందని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసే ఆ సావే కాలానికి ముందు చచ్చిపోవడం. దేవుడు 70 సంవత్సరాల ఆయుష్ని ఇస్తే 35-40 సంవత్సరాల్లో నీకు ఇష్టం వచ్చినట్టుగా దుర్మార్గ పనులు చేస్తూ దుర్మార్గంగా బ్రతికిన ఆ బ్రతుకుకు ఏమైపోయింది? నీ కాలానికి ముందు నువ్వే చచ్చిపోతావన్నా. దేవుడు నిర్ణయించిన సావు కాదది. ఆత్మహత్య చేసుకొని చనిపోయే ప్రతి ఒక్కరు కూడా అది దేవుని నిర్ణయం కాదు. దేవుని నిర్ణయం ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. అది అకస్మారంగా వచ్చే మరణం అది వేరు, అది దేవుడు తీసేసుకున్నాడు. కానీ నీవుగా నీ జీవితాన్ని అంతం చేసుకున్న హక్కు నీకు లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అంటే మనలో ఉన్న ఆత్మ దీపము దేవుడు పెట్టాడు. ఆయన ఆత్మను మనలో పెట్టాడు. ఆత్మను చంపే హక్కు మనకు లేదు. ఇంకోటి బైబిల్లో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ వస్తుంది, నరహత్య చేయకూడదు. నరహత్య అంటే వేరొక్కరిని హత్య చేయడం. నరహత్య చేయడం ఎంత పాపమో, తనను తాను హత్య చేసుకోవడం, ఆత్మహత్య చేసుకొని చనిపోవడం కూడా అంతే పాపమే. ఆత్మహత్య అంటే నరహత్య అంటే వేరే వాళ్ళని చంపడము, ఆ ఆత్మహత్య అంటే తన ఆత్మను తానే హత్య చేసుకోవడం. ఆత్మహత్య, నరహత్య రెండు ఒకే సమానం, ఒకే పాప సంబంధం. నువ్వు బాప్తిసం తీసుకున్నా, సంఘానికి వచ్చినా, ప్రభు బల్లాల్లో పాలు పొందినా, ఎంత దేవునికి మహిమకరంగా జీవించినా, చివరిగా నీ జీవితంలో ఎదురైన సమస్యలకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయిన క్రైస్తవుడైనా సరే నరకానికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే నీ ఆత్మను హత్య చేసావు. హత్య చేసే హక్కు నీకు లేదు.
దేవునికి మహిమ కలుగును గాక. అది దుర్మార్గంగా పనులు చేసి బుద్ధిహీనంగా తిరిగి ఇష్టం వచ్చినట్టుగా తిరిగి జీవితాన్ని ముగించుకుంటున్నారు. అదే ఏమంటారంటే కాలానికి ముందు చనిపోవడం. మనం అభివృద్ధి చెందాలి, భూమి మీద విస్తరించాలి, ప్రభువుకు మహిమకరంగా లోకంలో జీవించాలి. అలా మనం కలిగి ఉండాలంటే మనలో ఉన్న దుర్మార్గాన్ని ఏం చేయాలంట? దూరంగా తొలగించేసేయాల. దూరం అంటే దూరమే, ఇంకా మన అద్దులోని కూడా రాకూడదు. ఇంకా దూరంగా తొలగించినప్పుడు మనం అభివృద్ధి చెందుతాం. ఒక మొక్క ఉంది, ఇంతకుముందు చెప్పినాను, చెట్టు ఒక తోట పైరుంది. ఆ తోటలో ఒక చెట్టుకు తెగులు వచ్చింది అనుకోండి. తెగులు వస్తే ఏం చేయాలా? దాన్ని పీకేయాల. ఇప్పుడు కొన్ని అంటువ్యాధులు వచ్చినాయి కదా, అంటు వైరస్లు వచ్చినాయి. ఈ అంటు వైరస్ అనేది వాళ్ళు శరీరం తాకినా వచ్చేస్తుంది, వాళ్ళ స్పర్శ వచ్చినా వచ్చేస్తాయి కరోనా టైంలో. అలాగనే మనలో ఉన్న దుర్మార్గాన్ని అస్సలు దాని స్మెల్ కూడా మనకు పడకుండా దూరంగా వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దుర్మార్గాన్ని మనం దూరంగా తొలగించినట్టయితే మన అభివృద్ధి పొందుతాం కదా. అలాగనే తెగులు వచ్చిన చెట్టుని ఎలా కట్ చేస్తామో, రోగం వచ్చిన కాళ్ళని ఎలా కట్ చేస్తారో, రోగం వచ్చిన చెయ్యిని ఎలా కట్ చేస్తారో, అలాగనే దాన్ని ఏం చేయాలంటే దూరంగా కట్ చేసి పారేయాలి. ఈ దుర్మార్గత అంటే అర్థం ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా బ్రతకడమే దుర్మార్గత. దేవుడు చెప్పింది కాకుండా దానికి వ్యతిరేకంగా బ్రతకడమే దుర్మార్గత. కోపించడంలో దుర్మార్గత, నోటింటి వచ్చి తిట్టు భయంకరమైన దుర్భాష కూడా దుర్మార్గతే. ఇతరులను తిట్టడం కూడా దుర్మార్గతే, కొట్టడం కూడా దుర్మార్గతే, అవమానం చేసినా దుర్మార్గతే, హేళన చేసినా దుర్మార్గతే, చెడు చూపు చూసినా దుర్మార్గతే, చెడు ఆలోచించినా దుర్మార్గతే. ఇలాగ మనం వేరుకుంటూ పోతే చాలా ఉంటాయి దుర్మార్గ సంబంధమైన పనులు. దుర్మార్గం అంటే ఏదో వాడెవడో చేసినట్టుగా చేయాల్సిన అవసరం లేదు. దుర్మార్గత అంటే ఎన్నో దేవునికి వ్యతిరేకమైన కార్యాలను అవి దూరం చేసుకుంటే మనము అభివృద్ధి చెందుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఐవారుపల్లిలో నిన్నవారు అదే జరిగిన సందర్భంలో జరిగింది. 2-3 రోజులు డిఫరెన్స్తో జరిగింది. ఏం జరిగిందంటే భార్య వేరొకరితో సంబంధం పెట్టుకొని వాళ్ళకు అడ్డుగా ఉన్నాడని ఆ వ్యక్తి ఈమె ఇద్దరు కలుసుకొని భర్తను ఏదో పని కోసమని ఈమె బయట తోలుకొని వచ్చి మనుషులు తోలుకొని వచ్చి కొట్టి చంపించిందండి. ఎలా దుర్మార్గం తయారైపోతుంది ఈరోజు. ఎలా తయారైపోయిందంటే భర్త భార్య నమ్మకం లేదు, భార్య భర్త నమ్మకం లేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి అయిపోతుంది ప్రపంచం. అందుకనే కొద్దిసేపు నేను ఆటో తోలుకుంటా బాడిగలు ఉంటే, లేకుంటే ఎవరితో మాట్లాడకుండా వచ్చి మందిలో తలుపేసుకొని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని మహిమ కలుగునుగాక. ఎందుకంటే నన్ను నేను రక్షించుకోవాలి, నన్ను నేను భద్రపరచుకోవాలి, నన్ను నేను దేవునికి స్వాధీనపరచుకోవాలి, నాతో ఉన్న వాళ్ళను కూడా అలాగనే నడిపించాలి అనే గురి సదుద్దేశంతోనే సమయం దొరికిన ప్రతిసారి ఇక్కడికి వచ్చి నేను ప్రార్థన చేసుకుంటున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతకంటే నాకు ప్రార్థనకు మంచి ప్లేస్ ఇంకా నాకు లేదు. ఇంతకుముందు అయితే కొండలకు వెళ్ళేవాడిని, కొండలకు వెళ్ళే అవకాశాలు లేవు. ఈ మందిరంలో ఇంకా ఎవరు లేరు కనుక ఎవరుండరు. అందుకని ఇక్కడే మంచిగా ప్రార్థన చేసుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. అభివృద్ధి మనం పొందాలంటే ఏం చేయాలంట? మన గుడారములో ఉన్న దుర్మార్గాన్ని దూరంగా మనం తొలగించుకుంటే మన జీవితంలో ఏ విషయంలో మనం అభివృద్ధి పొందాలని ఆశపడుతున్నాం ఆ విషయంలో మనం అభివృద్ధి చెందుతాం. మనం పొందడమే కాదు, మన పక్క వాళ్ళని కూడా అభివృద్ధి చెంది మార్గంలో మనం నడిపించగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక.
అభివృద్ధి అనేది చాలా మన జీవితంలో అవసరం. పిల్లలను చూడండి, పిల్లలను మనం చూసేటప్పుడు వాళ్ళు ఎదుగుదల మనం కోరుకుంటాం. వాళ్ళ వయసుతో పాటు ఆరోగ్యంతో పాటు వాళ్ళ శరీర ఆకారం కూడా పెరగాలని మనం ఆశపడతాం. అభివృద్ధి, ఆత్మీయతలో కూడా దేవుడు అభివృద్ధి కోరుకుంటున్నాడు. శారీరక సంబంధమైన లోక సంబంధమైన ఆశీర్వాదాల కంటే కూడా ఆత్మ సంబంధంగా ఆత్మీయతంగా ఆత్మలో కూడా వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. అభివృద్ధి పొందాలని ఆశపడుతున్నాడు. ఏ విషయంలో అభివృద్ధి అంటే, పాలు తాగి పిల్లోడు ఉన్నాడు అనుకోండి, పాలు తాగి పిల్లోడు ఉన్నాడు, 10 సంవత్సరాలు వచ్చిన తల్లికి పాలు తాగుతాడా? ఆ వయసులో తినగలిగిన ఆహారం వేరే ఉంది, ఆ రోజు తింటాడు. అది 10 సంవత్సరాల వయసు వచ్చిన పాలు తాగే స్వభావం ఉందనుకోండి, ఎలా ఉంది, ఏమంటారని తిక్కోడు అంటారు. అంటే అభివృద్ధి కోరుకుంటారు. పిల్లలు 3 నెలలు కాగానే ఫుడ్ స్టార్ట్ చేస్తారు. నెస్ట్రోజన్ 1 0 వస్తాయి కదమ్మా, 6 నెలలకే, రైట్, 6 నెలలకి చిన్నగా ఫుడ్ తయారు చేస్తారు వాళ్ళకి. అంటే ఎందుకు? జీవితకాలం పాలు తాగితే కాదు, పాలు తాగే వయసులో పాలు తాగాల, ఫుడ్ తీసుకునే వయసులో ఫుడ్ తీసుకోవాలి. ఆ విధంగా అభివృద్ధి అనేది కనకపడాలి పిల్లలలో. ఆ విధంగా తల్లిదండ్రులు పిల్లల విషయంలో అభివృద్ధి కోరుకుంటే, ఆత్మ సంబంధంగా దేవుడు కూడా దేవుని బిడ్డల్లో ఆయన అభివృద్ధి కోరుకుంటున్నాడు. ఆత్మ సంబంధంగా ఆత్మీయంగా దేవుని పిల్లల్లో ఏం అభివృద్ధి ఆయన కోరుకుంటున్నాడంటే, స్టార్టింగ్లో మందిరానికి వచ్చాం, మనకు ప్రార్థన చేసేకి రాదు, పాట పాడేకి రాదు, బైబిల్ చదివేకి రాదు, వాక్యం చెప్పేకి రాదు, ఏమి రావు. మనకు వచ్చి కూర్చున్నాం, సత్యం తెలుసుకున్నాం, మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, కొద్ది కాలానికి చిన్న ప్రార్థన చేసుకోవాలి కదా. అది అభివృద్ధి ఆయన కోరుకుంటున్నాడు. రెండవది, ప్రార్థన నేర్చుకున్నాం, చిన్నది ప్రార్థన, ఒక పాట పాడాలి కదా, పాట నేర్చుకోవాలి కదా, ఆ విషయంలో ఆయన అభివృద్ధి కోరుకుంటున్నాడు. తర్వాత బైబిల్ వాక్యం చదవాలి కదా, ఆ విషయంలో అభివృద్ధి కోరుకుంటున్నాడు ఆయన. తర్వాత బైబిల్ నువ్వు చదివావు, నువ్వు అర్థం చేసుకున్నావు, ఇతరులకు చెప్పగలిగిన సామర్థ్యం నీకు రావాలి కదా, ఆ అభివృద్ధి దేవుడు కోరుకుంటున్నాడు. ఎంతసేపు ఎంతకాలము తల్లిదండ్రులు పిల్లలకు సపోర్ట్గా ఉంటారు, ఎంతకాలం పిల్లల కోసం తల్లిదండ్రులు వాళ్ళు ప్రయాసపడుతూనే ఉంటారు. ఏదో ఒక రోజు సొంతంగా తన ప్రయత్నం తను చేయాలి కదా, తన పని తను చేసుకోవాలి కదా. అలాగనే ఆత్మీయతలో కూడా ఏరే ఇతరుల మీద ప్రార్థనల మీద ఆధారపడడం ఇలా కాకుండా నీ మట్టుకు నువ్వు ప్రార్థన చేయగలిగిన సామర్థ్యత రావాలి. వాక్యాన్ని చదవాలి, పాట పాడాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ఇతరులకు చెప్పగల సామర్థ్యత మనకు రావాలి. 20 సంవత్సరాలు అయితే చర్చికి రావటి, నేను చిన్న ప్రార్థన చేసేకి రాదు. ఉందా అభివృద్ధి? కనపడుతుందా? ఒక పాట పాడంటే అయ్యో నాకు రాదండి, రాదు అనుకుంటే నీ జీవితంలో నువ్వు ఏది నేర్చుకోలేవు, నీకు రాదు. స్టార్ట్ చెయ్యి, నీకు ఉన్న దాంట్లో నువ్వేం చేయగలవో చెయ్యి, దేవుడు అభివృద్ధి చేస్తాడు దాన్ని. దేవుని మహిమ కలుగును గాక. స్టార్టింగ్ దినాల్లో నాకు పాట పాడేకి రాదు, నిజం. ఆ పాట రికార్డింగ్ చేసుకుంటే బాగుండేది. ఇప్పుడు సాక్ష్యాన్ని పనికొచ్చు, ఇప్పుడు చెప్పినా నమ్మరు. పాట పాడుతూ ఉంటే అబ్బా ఈ పనికి మనల్ని దేవకుమారికి ఎందుకు పాట ఇచ్చినారయ్యా, పాటనంతా కూని చేసి పెడతా ఉన్నాడు, పాట విలువ లేకుండా పోతూ ఉంది, ఆ పాట వేరు, ఆ తాళం వేరు, ఆ రాగం వేరు, ఏందో పాడుతున్నాడు అని అనుకునేవారు. నేను ఒకసారి అవమానం కూడా జరిగింది, చెప్పే టైం లేదు కాబట్టి చెప్పలేదు. పాట పాడలేనందుకు చాలా మనసులో ఫీల్ అయిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేసి, పాట నేను పాడాలి, నేను ఎవరైతే నన్ను పాట పాడలేరని నన్ను వేల చేశారో వాళ్ళే నన్ను పిలిచి పాట ఇవ్వాలి యేసునామములో అని ప్రార్థన చేసుకున్నాను. అన్నట్టు జరిగింది ఆ పాట. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత చిన్నగా పాటలు పాడడం స్టార్ట్ చేశాను. నన్ను ఎవరు పాట పాడలేడని, వానికి ఎందుకు ఇచ్చారన్నారని అవన్నీ నేను పక్కన పెట్టేసిన. అవి పట్టించుకుంటే నేను జీవితంలో పాట పాడలేను, ఇక పాటకు నేను కాలేను. అవన్నీ అట్లా పక్కన పెట్టేసి నా దేవుడు నాకు ఇస్తాడు అనే విశ్వాసంతో చిన్నగా పాటలు పాడడం స్టార్ట్ చేశాను. దేవుడు ఈరోజు ఒక ఉన్నతమైన ఒక రకమైన మంచి సింగర్లు కాకపోయినా ఉన్న కాటికైనా పాట పాడడానికి దేవుడు సాయం చేసినాడు. దేవుని మహిమ కలుగునుగాక. మనకున్న కంఠస్వరాన్ని దేవుని కొరకు వాడాలి.
నాకున్న స్వరము, నాకున్న గలము, నాకున్న బ్రెయిను, నాకున్న శక్తి, నాకున్న ఆరోగ్యం, నాకున్న బలం ఎవరి కోసం? దేవుని కొరకు ప్రయాసపడాలి. హల్లెలూయా. దేవుని కొరకు పాటలు పడాలి. దేవుని కొరకు ఆఖరి క్షణం కొరకు పోరాడి చనిపోవాలి. పౌలు అంటాడు, నేను బ్రతుకుతే దేవుని కొరకు బతుకుతా, చనిపోతే దేవుని కొరకు చనిపోతా అన్నాడు. అది అలాంటి తీర్మానంతో మనం ముందు కొనసాగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనం శారీరకంగా అభివృద్ధి చేస్తాడు, ఆత్మ సంబంధం కూడా మనం అభివృద్ధి చేస్తాడు. ఎప్పుడు చేస్తాడంటే ఉన్నదాన్నే బయట పెట్టి, ప్రభా నా దగ్గర ఉంది ఇంత లేదు, దీన్ని నువ్వు అభివృద్ధి చేయంటే దేవుడు చేస్తాడు. ఏం లేనట్టుగా మనం కూర్చుంటే అట్లా చేయాలి. సో ఈరోజు నుంచి నిదానంగా మనం విజ్ఞాపన ప్రార్థనలు పెడతాం. విజ్ఞాపన ప్రార్థన చర్చికి ఎంతమంది వచ్చారు, అందరూ ప్రార్థన చేయాల్సిందే. అలాంటి రోజులు వస్తాయి. ప్రార్థన చేయడానికి సిద్ధపడండి, ప్రార్థన నేర్చుకోండి. ప్రార్థన నేర్పిస్తాం, రాకపోతే కూడా ప్రార్థన పూర్వకంగా ముందుకు పోదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.